హనుమంతుల వారు రామాయణంలో ఏ కాండం నుంచి ఆయన పాత్ర మొదలవుతుంది? సుందరకాండ. సుందరకాండ అంటే ఆ, సుందరాకాండ. హనుమంతుల వారు సీతాదేవిని అశోకవనంలో ఒక చెట్టు కింద చూస్తారు. ఆ చెట్టు పేరు? అశోకవనంలో రావి చెట్టు. అశోక అశోక చెట్టు అశోకవనం. చాలా మంది రామాయణం గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఎన్నో మన గ్రంథాలని అవమానిస్తున్నారు. అది వాళ్ళందరికీ చాలా తప్పది. అది తెలియని వాళ్ళకి, దాని గురించి తెలిసిన లోతుగా తెలిసిన వాళ్ళకి ఎవరికి ఉండదు హేట్రేట్. నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, కానీ ఎక్కువ పాజిటివ్ ఉంది కదా. ఆయన రాజారాముడు అయ్యాడు కాబట్టి రాజుగా తన బాధ్యతను నెరవేర్చారు. సీతారాముడిగా ఉన్నప్పుడు సీతారాముడిగా తన సీత కోసం యుద్ధమే చేశారు. రామాయణం గురించి, హనుమంతుల వారి గురించి చిన్న చిన్న ప్రశ్నలు, సమాధానం చెప్పండి. అలాంటి వాళ్ళని చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం గురించి, హనుమంతుల వారి గురించి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాం, సమాధానం చెప్పాలి. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే నాకు అంతగా తెలియదు. హనుమంతుల వారి తల్లి పేరు? నాకు తెలియదు. అంజనీదేవి. రామాయణం రచించింది? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణం గురించి ముందుగా ఉపదేశించిన ముని? నారదముని. హనుమంతుల వారు సీతాదేవిని అశోకవనంలో ఒక చెట్టు కింద చూస్తారు. ఆ చెట్టు పేరు? అశోక. చెట్టుకి ఒక పేరు ఉంటుంది. శింషుప. హనుమంతుల వారు ఎవరి దగ్గర మంత్రిగా పనిచేశారు? తెలియదేమో. సుగ్రీవుడు. సుగ్రీవుడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏ కాండం నుండి మొదలవుతుంది? సుందరకాండ. కిష్కింధ. ఓకే. హనుమంతుల వారు సముద్రం దాటేటప్పుడు ఆయన బలం మర్చిపోతారు కదా, ఆయన బలం ఆయనకి గుర్తు చేసింది? జాంబవంతుడు. హనుమంతుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది? హనుమంతుడు యొక్క బలం, అదేవిధంగా ఆయన ఎలా అయితే హెల్ప్ చేశాడో ఆ హెల్పింగ్ కూడా మనకు వస్తే జీవితంలో దేనైనా జయించవచ్చు అని చెప్పి నా నమ్మకం. రామాయణం నుంచి మనిషి నేర్చుకోవాల్సింది? రామాయణం గురించి అంటే సీతాదేవిని రాముడు ఎలా చూసుకున్నాడో, ఎలా పరిపాలించాడో రాముడిలాగా, అవన్నీ మనం చాలా నేర్చుకోవచ్చు జీవితంలో. హనుమంతుల వారు రావణాసుడి కొడుకుని చంపుతారు కదా, ఒక కొడుకుని చంపుతాడు, ఆయన పేరు? తెలియదు. అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్. సీతాదేవి లంకలో ఉంది అని చెప్పి ఫస్ట్ చెప్పింది? జటాయు వాళ్ళు. జటాయు వాళ్ళు. సంపత్. చాలా మంది అంటే హేట్రెడ్ కూడా ఉంది రామాయణంకి. చాలా మంది చెప్తూ ఉంటారు రామాయణంలో ఏముంది, సీతని వదిలేశారు, వాళ్ళని చెట్టు చాటు నుంచి, అలా అధర్మమే ఉంది కదా, ధర్మం ఎక్కడ ఉంది అని చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? తండ్రి మాట జవదాటకుండా ఉన్నందుకు దాంట్లో మనం చాలా నేర్చుకోవచ్చు. అదేవిధంగా సీతాదేవి ఎలా అయితే చేసిందో దాని నుంచి కూడా మనం చాలామంది లేడీస్ చాలా నేర్చుకోవాలి. నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, కానీ ఎక్కువ పాజిటివ్ ఉంది కదా. రాముడు చాలా మంచిగా పరిపాలన చేశాడు, అవన్నీ మనం నేర్చుకోవచ్చు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం రచించింది? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణం గురించి ముందుగా ఉపదేశించింది? నారదముని. హనుమంతుల వారు ఏ రాజు దగ్గర మంత్రిగా పనిచేశారు? సుగ్రీవ మహారాజ్. హనుమంతుల వారు రామాయణంలో ఏ ఖండంలో ఆయన పాత్ర మొదలైంది? సుందరాకాండ. కిష్కింధ కాండలో మొదలైంది. హనుమంతుల వారిని శ్రీరాముల వారు ఎలా గుర్తుపట్టారు? కవచకుండ కుండలు. కాంచన మలహార. కాంచన. ఓకే. అదే హనుమంతుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది? భక్తి శ్రద్ధ. మనకు గర్వం లేకుండా ఉండాలి. ఎంత శక్తి ఉన్నా కానీ ఆయన కేవలం రామ భక్తితోనే ఉన్నారు. హనుమంతుల వారి ఎవరి అంశ? పరమేశ్వరిని అంశ. హనుమంతుల వారికి శ్రీరాముడికి మధ్య ఉన్న బంధం ఏంటి? అదే భక్తుడు భగవంతుడు బంధం.
సీతాదేవిని సీతమ్మ లంకలో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నారు కదా, హనుమంతుల వారు చెట్టు కింద కూర్చున్నప్పుడు చూశారు. ఆ చెట్టు పేరు? అశోకవనంలో రావి చెట్టు. శింషుప. శింషిపనా? ఓకే, శింషిప. రామాయణం గురించి మీ అభిప్రాయం? రామాయణం అనేది మన జీవితానికి ముఖ్యం. ఇంకా అది మన లైఫ్, మనం మనిషి ఎలా బతకాలి అనేది దాని గురించే ఉంది. శ్రీరామచంద్రుడు దైవంగా అయి కూడా మానవుడిగా మనం ఎలా బతకాలో చూపించి నేర్పించింది కదా మనకి. అది మనకి జీవితం బాట అది. చాలా బాగా చెప్పారు. హనుమంతుల వారు సముద్రం దాటేటప్పుడు ఆయన శక్తి మర్చిపోతారు కదా, ఆయన శక్తిని ఆయనకి గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు. హనుమాన్ చాలీసా రచించింది? ఇది కాదు, హనుమాన్ చాలీసా రచించింది వచ్చేసరికి తులసిదాస్ మహారాజ్. అవును, నేను అదే అంటాను, హనుమాన్ చాలీసా చదువుతాను నేను. తులసిదాస్ సదా హరిచేరా కీజై నాద హృదయ మహాడేరా అని. ఓకే, తులసిదాస్ మహారాజ్. చాలామంది రామాయణం గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. సీతని అగ్నిప్రవేశం దాని గురించి, ఆ సందర్భమైన, వాలి సందర్భమైన, సీతమ్మని నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవుల్లో వదిలేయడమైనా, దానిపైన మీరు ఎలాంటి స్పందన ఇస్తారు? అది యాక్చువల్గా ఏంటంటే సీతమ్మని అగ్నిప్రవేశం చేపించింది సీతమ్మ మీద అనుమానంతో కాదు, మనలాంటి వాళ్ళకి నిరూపించడానికి ఆమె పవిత్రతని. ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీరామచంద్రుడు సీతమ్మదేవిని విదిలేసింది సీతారాముడు కాదు, రాజారాముడు. ఆయన ఏంది ప్రజల కోసం రాజుగా ఉన్నారు కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఆమెను వదిలేశారు. కానీ సీతాదేవిని నా అనుమానంతోనో ఎవరో ఏదో అన్నారని కాదండి. ఆయన రాజారాముడు అయ్యండి కాబట్టి రాజుగా తన బాధ్యతను నెరవేర్చారు. సీతారాముడిగా ఉన్నప్పుడు సీతారాముడిగా తన సీత కోసం యుద్ధమే చేశారు, రావణుని సంహరించి. అది హనుమంతుల వారు రావణాసుడి కొడుకుని సంహరిస్తారు కదా, చంపింది కదా, ఆ కొడుకు పేరు? హనుమంతుడు వారు కొడుకు పేరు నాకు కొంచెం ఐడియా లేదండి. అది జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి. ఓకే. హనుమంతుల వారికి రాముల వారికి ఎలాంటి బంధం ఉండింది? హనుమంతుడికి రాముల వారికి తండ్రి చాలా స్నేహభావం ఉన్నది ఇద్దరికి. చాలా ఒక గురు శిష్యుల బంధం ఉన్నది. ఒక ఆత్మీయత చాలా ఉంది ఇద్దరికి. ఆంజనేయ స్వామి భక్తుడు. శ్రీరాముడు ఎక్కడుంటాడో ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. మీరు హనుమంతుల వారిని పూజిస్తారా, ఎక్కువ రాముల వారిని పూజిస్తారా? రాముడిని పూజిస్తే హనుమంతుడిని పూజించినట్టే, హనుమంతుడిని పూజిస్తే రాముడిని పూజించినట్టే. ఇద్దరు ఒకటే. హనుమంతుల వారి యొక్క తండ్రి ఎవరు? తండ్రి వాయుదేవుడు. తల్లి అంజనాదేవి. హనుమంతుల వారు మంత్రిగా ఎవరి దగ్గర పనిచేశారు? సుగ్రీవుని దగ్గర. హనుమంతుల వారి గురువు? సూర్యుడు. హనుమంతుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది స్వామి భక్తి, నమ్మిన వారికి చాలా ఒబీడియంట్గా ఉండడం. హనుమాన్ చాలీసా ఎవరు రచించారు? హనుమాన్ చాలీసా తులసిదాస్ అను. తులసిదాస్ సదా హరిచేరా కీజై నాద హృదయ మహాడేరా. జై హనుమాన్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం గురించి, హనుమంతుల వారి గురించి చిన్న చిన్న ప్రశ్నలు, సమాధానం చెప్పండి. హనుమంతుల వారి తల్లి? అంజనీ మాత. హనుమంతుడికి శ్రీరాముల వారికి మధ్య ఉన్న సంబంధం? రాము బంటు అంటారు. హనుమంతుల వారు మంత్రిగా చేశారు, ఎవరి దగ్గర మంత్రిగా చేశారు? సుగ్రీవుని దగ్గర. హనుమంతుల వారు రామాయణంలో ఏ కాండం నుంచి ఆయన పాత్ర మొదలవుతుంది? సుందరకాండ అంటారు, అరణ్య కిష్కింధకాండ. హనుమంతుల వారు సముద్రం దాటేటప్పుడు ఆయన బలం మర్చిపోతారు కదా, ఆయన బలం ఆయనకి గుర్తు చేసింది? జాంబవంతుడు. రామాయణంలో బ్రహ్మదేవుడి ఆవలింత వల్ల పుట్టిన పాత్ర ఒకటి ఉంది, ఆ పేరు, ఆయన పేరు తెలియదు. జాంబవంతుడు. హనుమంతుల వారు లంకకి ఏ రూపంలో వెళ్ళారు? సూక్ష్మ రూపంలో. హనుమంతుల వారు సీతాదేవిని అశోకవనంలో ఒక చెట్టు కింద కూర్చోవడం చూశారు కదా, ఆ చెట్టు పేరు? అశోక చెట్టు. అశోకవనం. చెట్టు పేరా? శింషుప. శింషుప. రామాయణం నుంచి మనిషి నేర్చుకోవాల్సింది?
ఉత్తమ పురుషుని లక్షణాలు, హనుమంతుల వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, భక్తి, భరతుడి దగ్గర నుంచి. సోదర భావం. కైకేయి 2 వరాలు కోరింది కదా దశరథ మహారాజుని. ఆ 2 వరాలు ఏంటి? భరతునికి సామ్రాజ్య పట్టాభిషేకం చేయాలి, రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయించాలి. జై శ్రీ జై శ్రీరామ్. పెద్దవాళ్ళం ఏమే కదమ్మా, గుర్తుంటే చెప్తాను.